హాయ్ ఎవ్రీవన్ 2026లో హైదరాబాద్తో పాటు తెలంగాణ ఇతర ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఈ వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో మనం ఎటువంటి ప్రమోషన్స్ కానీ సేల్స్ కానీ చేయట్లేదు. కేవలం మార్కెట్ సంబంధించిన కొన్ని ఫండమెంటల్ న్యూసెస్ అనాలిసిస్ గురించి చెప్తా ఉన్నాము. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు బయట వేరే ఏ ఛానల్లో కానీ ఇంకెక్కడ కానీ లభించదు. కేవలము మనము అన్బయాస్డ్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ అనాలిసిస్ అయితే ఇస్తూ ఉంటాం. ఒకవేళ మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే గతంలో మనం ఇచ్చిన అనాలిసిస్ అండ్ వాటి యొక్క రిజల్ట్స్ కూడా మీరు చూడొచ్చు. వాటిని కూడా మీరు ఒకసారి చూడొచ్చు. జియో 111, చేవెళ్ళ, ఫ్యూచర్ సిటీ ఇతర ఇష్యూస్ మీద మనం పదే కొన్ని అప్డేట్ న్యూసెస్ అయితే షేర్ చేశాను. మీరు ఒకవేళ ఎన్ఆర్ఐ పర్సన్ అయినా లేదా ఆంధ్రాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఎక్కడైనా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇలాంటి అన్ని రకాల సందేహాలకి సమాధానం ఈ వీడియో. సో చివరి వరకు ఈ వీడియోని చూడడానికి ట్రై చేయండి. సో మా ఛానల్ సబ్స్క్రైబర్స్ అండ్ మా కస్టమర్స్కి ప్రతి ఒక్క వ్యక్తికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ హోప్ ఈ సంవత్సరం మీరు మరింత సక్సెస్ఫుల్ అవుతారని చెప్పి, మరింత వెల్త్ క్రియేషన్ చేస్తారని చెప్పి నేనైతే ఆశిస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం మనం రియల్ ఎస్టేట్ సంబంధించి, మార్కెట్ ట్రెండ్ సంబంధించి ఒక వీడియో అయితే చేస్తూ ఉన్నాము. అది మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఒకవేళ మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే ఇదివరకు మనం ఇచ్చిన రికమెండేషన్స్ వీడియోస్ చూడగలరు. 2025లో మనం ఇచ్చిన అనాలిసిస్ సూపర్ సక్సెస్ అయింది. 2026లో అంతకు మించి మోస్ట్ సక్సెస్ఫుల్ అనాలిసిస్ అయితే మీ ముందుకు తేబోతా ఉన్నాను. ఇది హైదరాబాద్తో పాటు ఇతర ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే వాళ్ళు, కొత్తగా ప్రాపర్టీ కొనే వాళ్ళకి, ప్రతి ఒక్క వ్యక్తికి యూజ్ఫుల్ అవుతా ఉంది. ఇక్కడ అన్ని డైరెక్షన్స్ని, అన్ని ప్రోడక్ట్ని సాధ్యమైనంత వరకు కన్సిడరేషన్ చేయడం జరిగింది. వాటితో పాటు మార్కెట్ డైరెక్షన్స్ అండ్ ఎప్పుడూ మనం చెప్పుకునేటట్టుగా ఆ ప్రాపర్టీ ఈ సంవత్సరం ఎంత ఎప్రిసియేషన్ ఇవ్వబోతుంది అది కూడా మనం చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నాం. సో డెఫినెట్లీ ఇంత వాల్యుబుల్ కంటెంట్ ఇచ్చే ఇలాంటి ఛానల్ మీకు యూట్యూబ్లో లభించదు. మార్కెట్లో జెన్యూన్ అనాలిసిస్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇచ్చే ఏకైక ఛానల్ ఇదే. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా కూడా రిస్క్ ప్రొఫైలింగ్, అంటే ఆ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీకు అర్హత ఉందా, ఆ ప్రాపర్టీ మీకు సూటబుల్లా కాదా, ఈ ప్రాపర్టీలో రిస్క్ ఎంత ఉండొచ్చు, ఇలాంటివన్నీ కూడా స్టడీ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఇది తెలియక చాలామంది కొన్ని కోట్ల రూపాయలు నష్టపోతూ ఉన్నారు అండ్ చాలా బాధపడతా ఉన్నారు. దాన్ని ఓవర్కమ్ చేయడానికి నేను రిస్క్ ప్రొఫైలింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ అని చెప్పి ఒక వీడియో చేశాను. అది ఇదివరకే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే నేను ఒకసారి చూడమని రికమెండేషన్ చేస్తాను. మీరు కొన్ని కోట్ల రూపాయలు ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కానీ ఒక అరగంట గంట ఎడ్యుకేషనల్ కంటెంట్, మంచి అడ్వైజర్ని కన్సల్ట్ చేయడం అనేది మర్చిపోతారు. దాని యొక్క ఫలితము మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటారు లేదా ప్రాఫిట్ రాకుండా బాధపడుతూ ఉంటారు. సో దాన్ని ఇక మీదటైనా మంచి వెల్త్ క్రియేషన్ కావాలి అంటే మంచి ఎడ్యుకేషన్ అండ్ మంచి అడ్వైజర్ని కలిగి ఉండమని చెప్పి నేనైతే సలహా ఇస్తాను. 2026 మార్కెట్ అనాలిసిస్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి ఇవన్నీ మనం తెలుసుకునే ముందు ఒక వాస్తవాన్ని మనం గమనించాలి. మార్కెట్లో ట్రెండ్స్ ఎప్పుడు కూడా మారిపోతూ ఉంటాయి, అత్యంత వేగంగా మారిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు విల్లాస్, కొన్నిసార్లు ల్యాండ్స్, కొన్నిసార్లు కమర్షియల్, కొన్నిసార్లు ఈస్ట్ హైదరాబాద్, కొన్నిసార్లు వెస్ట్ హైదరాబాద్, కొన్నిసార్లు గోల్డ్, కొన్నిసార్లు రియల్ ఎస్టేట్, కొన్నిసార్లు స్టాక్ మార్కెట్. సో ఎప్పుడు కూడా ఈ ప్రొడక్టే మంచిది, ఇది ఒక్కటే మంచిది, నేను ఇంకోటి చెయ్యను అని చెప్పి అనుకోవడానికి లేదు. మార్కెట్ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఎక్కడ ఎక్కువ రిటర్న్ ఇస్తుంది దాన్ని అంచనా వేసి అండ్ లాంగ్ టర్మ్లో ఎలా ఉండబోతుంది దాన్ని కూడా అంచనా వేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇప్పుడు చాలా ముఖ్యం. ఎందుకంటే ట్రెండ్స్ చాలా వేగంగా మారిపోతూ ఉన్నాయి. కళ్ళు మూసి తెరిచేలోపు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. కళ్ళు మూసి తెరిచేలోపు కొన్ని కోట్ల రూపాయలు నష్టపోవడము అండ్ ప్రాఫిట్ రాకుండా ఉండడం జరుగుతూ ఉంది. అది నేను రిపీటెడ్గా మన వీడియోస్లో చెప్తూ ఉంటాను. 2020 అంతకుముందు యాదగిరిగుట్టలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తి, నా ప్రాపర్టీ నేను అమ్మను, అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఉంచుకుంటాను అనే వాళ్ళు ఈరోజు బాధపడుతూ ఉన్నారు. 20లో కొన్ని ల్యాండ్స్ మనం రికమెండేషన్ చెప్తే ల్యాండ్స్ ఎందుకు వేస్ట్ అని చెప్పేసి అవహేళన చేసి నవ్వేవారు. కానీ ఈరోజు ఆ ల్యాండ్ ప్రైసెస్ 10 times పెరిగాయి. చాలా ప్రాపర్టీస్ 2 times కూడా పెరగలేదు. స్టాక్ మార్కెట్లో కూడా అలానే 2020లో స్టాక్ మార్కెట్ని చాలామంది నమ్మలేదు. 2023-24లో చాలామంది స్టాక్ మార్కెట్కి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు. 2024 నుంచి గోల్డ్, సిల్వర్లో ర్యాలీస్ మొదలయ్యాయి. ఇలా ప్రతి ప్రోడక్ట్కి, ప్రతి
డైరెక్షన్కి ట్రెండ్ అనేది మారిపోతూ ఉంది. దాన్ని రెస్పెక్ట్ ఇవ్వడం మన బాధ్యత. వెల్త్ క్రియేటర్స్గా మీరు ఎప్పుడూ కూడా పాజిటివ్గా అండ్ డాటాని ఇంటర్ప్రిటేషన్ చేసే వ్యక్తులుగా మాత్రమే ఉండాలి. అంతేగాని రిజిడ్గా మనకు తెలిసిందే ఎక్కువ, మేము ఇలానే ఉంటాము అంటే మీరు ఎప్పుడు కూడా వెల్త్ క్రియేషన్లో వెనకబడి ఉంటారు. అఫ్ కోర్స్ మీలో చాలామంది లక్షల్లో కోట్లలో శాలరీ తీసుకున్న పర్సన్స్ అయి ఉండొచ్చేమో, కానీ మీరు వెల్త్ క్రియేషన్లో వెనకబడి ఉంటారు. ఒక వ్యక్తి 10 yearsలో 10 shares సంపాదించవచ్చు. అదే 10 yearsలో వేరే వ్యక్తి 100 share కూడా సంపాదించవచ్చు. సో 100 share మాకు అక్కర్లేదు, 10 share సరిపోతుంది అంటే అది వాళ్ళ ఇష్టం. నేను ఇక్కడ హైలీ శాలరీడ్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం కొంతమంది తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళలో కూడా కొంతమంది ఎటువంటి రిటర్న్ రాని ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. కొంతమంది మంచి స్ట్రాటజీస్ అప్లై చేసి మంచి రిటర్న్ తీసుకుంటారు. ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నేనేదో చెప్తాను, లేకపోతే ఇంకెవరో యూట్యూబర్ ఏదో ఒకటి చెప్తాడు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే అదే పెరిగిపోతుంది అనుకోవడం ఒక అవివేకం మాత్రమే, అజ్ఞానం మాత్రమే. మనకి ఏ ప్రోడక్ట్ మంచిది, ఏ ప్రోడక్ట్ మంచిది కాదు, ఎందుకు మంచిది కాదు, ఇలా కాకుండా మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయగలం, ఇవన్నీ ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడు ప్లాట్లలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లోన్ తీసుకుని కూడా ప్లాట్ కొనుక్కునేవాళ్ళు. ఆ ప్లాట్ మంచి రిటర్న్ ఇచ్చేది. కానీ లాస్ట్ 4-5 yearsలో గమనిస్తే లోన్ తీసుకుని మీరు ప్లాట్ తీసుకుంటే ప్లాట్ ప్రైసెసే పెరగట్లేదు, లోన్ అనేది ఇంకొక బర్డన్. అంటే ట్రెండ్ ఎంత వేగంగా మారిపోయింది. సో నేను రిపీటెడ్గా కస్టమర్స్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది, ఎవరో చెబుతారు, ఎక్కడో యూట్యూబ్లో ఏదో వింటాము, మీడియాలో ఏదో న్యూస్ వచ్చింది కొంటాము, ఇవన్నీ ఇప్పుడు పనికిరావు. మీరు మార్కెట్ని స్టడీ చేసే క్వాలిఫికేషన్, అర్హత తెలిసి ఉండాలి. లేదా అలాంటి అర్హత తెలిసిన వ్యక్తులు, ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులు, నాలెడ్జ్ ఉన్న వ్యక్తుల నుంచి తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది నేనైనా ఇంకెవరైనా కూడా. మీకు సాలిడ్గా నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళ యొక్క అవగాహన, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. ఈరోజు హైదరాబాద్లో చాలామంది కొన్ని ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేసి ఫ్రాడ్ అయిపోయి కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఎటువంటి గ్రోత్ లేకుండా బాధపడుతూ ఉన్నారు. డిఫరెంట్ వేస్లో వాళ్ళ యొక్క వెల్త్ని వాళ్ళే డెస్ట్రాయ్ చేస్తారు. ఇక్కడ ఎవరు బయట వాళ్ళు కాదు, వాళ్ళే డెస్ట్రాయ్ చేస్తారు. సో నేను ఇన్వెస్టర్కి రికమెండేషన్ చేసేది అదే, మీ యొక్క తప్పులు సరిదిద్దుకోండి. ఈ సంవత్సరం 2026లో అయినా మీ యొక్క తప్పుని మీరు సరిదిద్దుకోండి. ఇగోకి వెళ్ళకండి, వాస్తవాలు గ్రహించండి. చాలామంది అనుకున్నది ఒకటే, మా రిలేటివ్ చెప్తే కరెక్టు, లేకపోతే నేను చేసిందే కరెక్టు, ఇలాంటి అపోహలతో ఆలోచనలతో ఉంటారు. కానీ వాళ్ళ యొక్క తప్పుల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడరు. కానీ వాస్తవాలు వేరేగా ఉన్నాయి. ఇది మిమ్మల్ని హర్ట్ చేయడానికో లేదా తక్కువ చేయడానికో నేను చెప్పట్లేదు, వాస్తవాల గురించి చెప్తా ఉన్నాను. ఈరోజు యాదగిరిగుట్టలో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేశామని బాధపడతా ఉన్నారు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసింది వాళ్ళ దగ్గర బంధువులు చెప్తానే. ఈరోజు కొన్ని ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎటువంటి అర్హత లేకుండా, ఎటువంటి అవగాహన లేకుండా ఫ్రీలాన్స్ ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేశారు. కొన్నిసార్లు కొంతమంది బిల్డర్కి కొంతమంది పేమెంట్ చేస్తే 5 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ రాలేదు. సో వాళ్ళకి ఎటువంటి మినిమం ఇంట్రెస్ట్ కూడా దాని పట్ల లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. సో ఇక మీదటైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రొఫెషనల్కి రెస్పెక్ట్ ఇవ్వండి, అవగాహన తెచ్చుకోండి, లాయర్ని కాంటాక్ట్ అవ్వండి, మంచి ఎక్స్పర్ట్స్ని కాంటాక్ట్ అవ్వండి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఫ్రెండ్స్, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మరొక ఇంపార్టెంట్ పాయింట్ని కూడా మనం గమనించాలి. అదే ఆలస్యం అమృతం విషం. ఆలస్యం చేయడం వల్ల కొన్నిసార్లు మంచి జరుగుతూ ఉంది, కానీ అది అన్ని వేళలా కరెక్ట్ కాదు. కొన్నిసార్లు మన యొక్క డెసిషన్స్ డిలే చేయడం మంచిదే, కానీ ఆ డిలే చాలా ఎక్కువ అయితే చాలా ప్రమాదకరము అండ్ అన్ఫార్చునేట్ థింగ్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, చాలామంది డెసిషన్ తీసుకోవడానికి టైం తీసుకుంటారు, తప్పులేదు. ఒక వారం, ఒక 10 రోజులు తప్పులేదు, ఒక నెల తప్పులేదు, ఒక సంవత్సరము, 5 సంవత్సరాలు అనేటప్పటికి మొత్తం ట్రెండ్ మారిపోతుంది. 2020కి 2025కి ఒకటేనా? 2020లో ఉన్న ప్రైసెస్ ఇప్పుడు ఒక ప్రైసెస్ అయినా? మీరు మార్కెట్ ఎంత నెగిటివ్గా ఉందని అనుకున్నా కూడా ఆ ప్రైసెస్ ఇప్పుడు రావు కదా. కొంతమంది చేసే తప్పుల్లో టూ మచ్ థింకింగ్, టూ మచ్ అనాలిసిస్, ఇది కూడా చాలా తప్పు. ఎవరో చెప్పారు ఈరోజు, ఒక క్షణంలో, ఒక గంటలో డిసైడ్ అవ్వడం తప్పే. కానీ మరి 3 నెలలు దాటి, సంవత్సరం దాటి అంత టైం తీసుకోవడం కూడా తప్పే. ఎందుకంటే ఈలోగా మొత్తం ట్రెండ్స్లే మారిపోతాయి. సో ఈ యొక్క పాయింట్ని కూడా మీరు గమనించాలి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇది మీరు ఖచ్చితంగా ఆలోచన చేయవలసిన ఇంపార్టెంట్ పాయింట్. 2026లో అఫోర్డబుల్ హౌసెస్కి సంబంధించి చాలా మంచి వార్తలు అయితే వింటారు. సొంతగా ఇల్లు కొనుక్కునే వాళ్ళకి చాలా మంచి టైం అయితే కనిపిస్తూ ఉంది. అండ్ మంచి
న్యూసెస్ కూడా రాబోతూ ఉన్నాయి. ఇది సొంత ఇల్లు కొనుక్కునే వాళ్ళు, ఫ్లాట్ కొనుక్కునే వాళ్ళకి ఒక బెస్ట్ ఇయర్గా మారుతుంది. నేను ఈ సంవత్సరం మీరు సొంతగా ఇల్లు కొనుక్కోవాలని ఆశిస్తూ ఉన్నాను అండ్ అలా కొనుక్కోమని కూడా రికమెండేషన్ కూడా చేస్తాను. 2026 మార్కెట్ ట్రెండ్స్ ఇవన్నీ మనం మాట్లాడుకునే ముందు కొన్ని మార్కెట్ అప్డేట్స్, కీ ఇష్యూస్ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ ఎలా ఉండబోతుందో డిసైడ్ చేసేది ఈ బెంచ్ మార్క్స్, ఈ కీ ట్రిగర్స్ అనమాట. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఎంటైర్ ఎకానమీ పొలిటికల్ స్టెబిలిటీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పొలిటికల్ స్టెబిలిటీ, ఎకనామీస్ బాగోలేకపోతే రియల్ ఎస్టేట్ కానీ స్టాక్ మార్కెట్ కానీ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాయి. 2025 నా అనాలిసిస్ వీడియోలో కానీ అండ్ రీసెంట్ అప్డేట్స్లో కూడా మీరు ఒకసారి గమనిస్తే నేను రియల్ ఎస్టేట్ సంబంధించి కొన్ని కీ ఫ్యాక్టర్స్ని మెన్షన్ చేశాను. ఏంటంటే మీకు ఎఫ్ఐఐస్ ఎవరైతే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ నుంచి వాళ్ళ యొక్క అసెట్స్ని అమ్ముకుంటూ వెళ్ళిపోయారు, కానీ రియల్ ఎస్టేట్లో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ మరింత పెంచుకుంటూ పోతా ఉన్నారు. అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ చాలా చాలా అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్. రిటైల్ ఇన్వెస్టర్స్కి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ ఎఫ్ఐఎస్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయంటే డెఫినెట్లీ రియల్ ఎస్టేట్ తగ్గదు, దాంట్లో డౌట్ లేదు. మరొక పాయింట్, 2025లో రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ కన్నా బెటర్ రిటర్న్స్ ఇస్తుందని చెప్పాను, కానీ 2026లో స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ ఆన్ యావరేజ్గా సిమిలర్ అండ్ సేమ్ రిటర్న్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. 15%గా మనం స్టాక్ మార్కెట్ అండ్ 15 to 20% రియల్ ఎస్టేట్కి అనుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఇది ప్రాపర్టీ లొకేషన్ టు లొకేషన్ మారచ్చు. ఆన్ యావరేజ్గా 15% రిటర్న్ అయితే మనం 2026లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2026 సంబంధించి మనకి ఉన్న అత్యంత ముఖ్యమైన పాజిటివ్ న్యూస్ ఏంటంటే పొలిటికల్ స్టెబిలిటీ. బోత్ తెలంగాణ స్టేట్లో కానీ ఆంధ్ర స్టేట్లో కానీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఒక స్టేబుల్ గవర్నమెంట్ సిస్టమ్ అయితే కనిపిస్తూ ఉంది. ఇది థర్డ్ ఇయర్ కాబట్టి అటు డౌట్స్ ఇటు పక్క డెవలప్మెంట్స్ రెండు సమానంగా ఉంటాయి. అండ్ ఇక్కడ అన్ని రకాల థింగ్స్ కొంతవరకు ఈజ్ అయి ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ సంబంధించి కొత్త గవర్నమెంట్ మారడం, అక్కడ కన్ఫ్యూజన్స్, గ్యాప్ ఇవన్నీ ఫీల్ అయ్యి కొత్తగా గవర్నమెంట్ కూడా ఒక క్లారిటీ మీద, ఒక విజన్ మీద వెళ్తూ ఉంది. సో ఇది కొంతవరకు రియల్ ఎస్టేట్కి ఒక సపోర్టివ్ థింగ్. ఎందుకంటే కొత్తగా గవర్నమెంట్ వచ్చినప్పుడు కొంతమందికి కొన్ని భయాలు ఉంటాయి, డైరెక్షన్స్ మారుతాయా, పాలసీస్ మారుతాయా, ఇవన్నీ కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది థర్డ్ ఇయర్ కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజన్స్ తగ్గి ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి మార్కెట్ అనేది మరింత క్లారిటీగా ముందుకు వెళ్తుంది. బిల్డర్స్ ఇదివరకు ఎవరైతే తక్కువ ప్రాజెక్ట్స్ లాంచ్ చేశారో లేదా ప్రాజెక్ట్స్ లాంచ్ చేయకుండా ఆపారో వాళ్ళు ఇక మీదట వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేయవచ్చు. ఎక్కువ ప్రాజెక్ట్స్ 2026లో రావచ్చు. 2025లో మీరు గమనిస్తే మీకు సేల్స్లో పెద్ద భారీ స్థాయిలో కరెక్షన్ అయితే కనిపించలేదు, వాల్యూస్లో ఎప్రిసియేషన్ కొంతవరకు కనిపించింది. కానీ 2026లో మీరు గమనిస్తారు సేల్స్ యొక్క నెంబరు భారీ స్థాయిలో పెరుగుతుంది. 2025లో లగ్జరీ ఫ్లాట్స్ యొక్క సేల్స్ బాగుంది. 2025లో లగ్జరీ ఫ్లాట్స్ అఫోర్డబుల్ ఫ్లాట్స్ కన్నా ఎక్కువగా సేల్ అయ్యాయి. కానీ 2026లో మీరు చూస్తారు లగ్జరీ ఫ్లాట్స్ కన్నా అఫోర్డబుల్ ఫ్లాట్స్ యొక్క సేల్స్ ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో 2026 అనేది మిడిల్ క్లాస్ పీపుల్కి, అఫోర్డబుల్ హౌసెస్కి అండ్ లో బడ్జెట్ ఉన్న ఫ్లాట్స్కి, హౌసెస్కి సేల్స్ పెరిగే ఆస్కారం ఉన్న ఇయర్గా మారుతూ ఉంది. ఇందుకు కారణాలు చాలానే ఉండొచ్చు. ప్రధానమైన కారణం తగ్గుతున్న ఇంట్రెస్ట్ రేట్లు అండ్ గత 1 ఇయర్గా ప్రైసెస్లో పెద్దగా పెరుగుదల లేదు అండ్ చాలామంది యొక్క బడ్జెట్ తగ్గుతూ ఉంది. సో ఈ కారణాల వల్ల మీకు అఫోర్డబుల్ హౌసెస్లో ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ పీపీపీ పద్ధతిలో అఫోర్డబుల్ హౌసెస్కి హౌసింగ్ బోర్డ్స్, ఇతర స్కీమ్స్ ఇలాగ ప్లాన్స్ చేస్తూ ఉంది కాబట్టి మిడిల్ క్లాస్ పీపుల్ అఫోర్డబుల్ హౌసెస్ కొనుక్కోవడానికి చాలా చాలా స్కోప్ అయితే కనిపిస్తూ ఉంది. అది మీరు గమనించగలరు. 2025 యొక్క మార్కెట్ అప్డేట్ మనం గమనిస్తే పొలిటికల్గా గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి డెసిషన్స్ కూడా 2026 మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపిస్తారు. 2026లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ యొక్క అప్డేట్స్ని, మార్కెట్ న్యూస్ని ఒకసారి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొన్ని కీ పాయింట్స్ ఇక్కడ నేను బ్రీఫ్గా చెప్పదలుచుకున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా హెచ్ఎండిఏ ఒక లిమిట్ పెరగడం జరిగింది. అదేవిధంగా జిహెచ్ఎంసీలో చాలా కొత్త మున్సిపాలిటీస్ వచ్చాయి. ఎఫ్సిడిఏ కొత్త కార్పొరేషన్ వచ్చింది. కొత్త రోడ్స్ రాబోతూ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా 2025లో గవర్నమెంట్ కొన్ని కీ అనౌన్స్మెంట్లు అయితే చేసింది. వాటిల్లో మనం తెలుసుకోవాల్సింది అఫోర్డబుల్ హౌసెస్ సంబంధించి గవర్నమెంట్ కొన్ని మంచి నిర్ణయాలు అయితే తీసుకోబోతుంది. ఈ సందర్భంగా చిన్న ఇన్వెస్టర్స్కి, మిడిల్ క్లాస్ పీపుల్కి కొన్ని మంచి డీల్స్, తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కూడా రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. 2026లో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఒక్కసారి రిస్క్ అసెస్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ ప్రొఫైలింగ్ లాంటివి తెలుసుకొని అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయండి.
చేయండి అని చెప్తున్నాను. మీకు ఎటువంటి సందేహము, డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో దట్ మీ కామెంట్‌కి నేను రిప్లై అయితే ఇవ్వగలను. ఎవరికైనా మా యొక్క స్పెషల్ సర్వీసెస్ అండ్ అడ్వైజరీ, పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే వాటి గురించి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. వీటితో పాటు మేము సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ బోత్ ఇండియన్ ఇన్వెస్టర్స్‌కి, ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్‌కి రాబోతా ఉన్నాము. ఇవన్నీ మీకు రెగ్యులేటెడ్ బాడీలో ఉన్నవి. తర్వాత మీకు అన్ని విధాలుగా సెక్యూర్డ్ అయిన ప్రొడక్ట్స్‌లు మా ద్వారా మీకు లభిస్తాయి. మీరు ఒకవేళ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నా మీరు మా యొక్క అడ్వైజరీ సర్వీసెస్ కూడా మీరు తీసుకోవచ్చు. సో దట్ మీ డెసిషన్స్ కరెక్టా కాదా, ఎంతవరకు అవి మంచి రిటర్న్స్ ఇస్తాయి అని చెప్పి మేము మీకు సరైన అవగాహన కల్పిస్తాం. 2025లో మనం కమర్షియల్ స్పేస్ లేదా ఇన్స్టిట్యూషన్ లెవెల్లో డాటాని ఒకసారి పరిశీలిస్తే హైదరాబాద్కి ఒక మంచి న్యూస్ అయితే తెలుస్తూ ఉంది. హైదరాబాద్ సంబంధించి జీసీసీస్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ ఏవైతే కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ వాళ్ళ క్యాంపస్ని వేరే దేశాల్లో, వేరే స్టేట్లో ఎస్టాబ్లిష్ చేస్తారు. సో అలాంటి ఆపర్చునిటీ హైదరాబాద్కి ఎక్కువగా వచ్చింది. 2025లో ఆల్మోస్ట్ 41% కంపెనీస్ హైదరాబాద్ని చూస్ చేసుకున్నాయి. ఇక్కడ కమర్షియల్ స్పేస్ యొక్క డిమాండ్ భారీ స్థాయిలో పెరిగింది. మరోవైపు ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా చాలా కంపెనీస్ వాళ్ళ యొక్క ఆపరేషన్స్ని స్టార్ట్ చేయడం వల్ల చాలా కంపెనీస్లో ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగింది. కొన్ని డాటా పాయింట్స్ బట్టి హైదరాబాద్లో దాదాపు 41 లక్షల మంది స్కిల్డ్ ఎంప్లాయీస్ వస్తున్నారు అండ్ వీళ్ళందరూ హైదరాబాద్లో ఉండబోతున్నారని చెప్పి కూడా మనకి డేటా చెప్తుంది. మరోవైపు మనందరం తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్లో గవర్నమెంట్ ఇదివరకులాగా కాకుండా ఇప్పటి గవర్నమెంట్ చాలా కీ డెసిషన్స్ తీసుకుంటుంది, చాలా ఫాస్ట్గా తీసుకుంటుంది. ఎస్పెషలీ ఫ్యూచర్ సిటీ సంబంధించి చాలా అప్డేట్స్ అయితే మనం లాస్ట్ 1 monthలో గమనించాము. ఫ్యూచర్ సిటీ అవుతుందా అవ్వదా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉన్న సందర్భంలో ఫ్యూచర్ సిటీ ఫోకస్డ్గా చాలా కీ డెసిషన్స్ ఎఫ్సిడిఏ అండ్ ప్రాజెక్ట్ డిఆర్పి అండ్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ ఇవన్నీ కూడా ఫ్యూచర్ సిటీ సంబంధించి చాలా అగ్రెసివ్ డెసిషన్ అయితే గవర్నమెంట్ తీసుకుంది. అదేవిధంగా మిగతా ఏరియాస్ని కూడా తెలంగాణ గవర్నమెంట్ పాజిటివ్గా తీసుకుంటుంది. మిగతా ఏరియాస్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. ఈస్ట్ హైదరాబాద్ లాంటి ఏరియాస్లో కూడా గవర్నమెంట్ కొన్ని అనౌన్స్మెంట్ అయితే చేయబోతూ ఉంది. సో ఈ విధంగా గవర్నమెంట్ అన్ని ఏరియాస్ని ఒకే విధంగా కన్సిడరేషన్ చేస్తుందని చెప్పి మనం గమనించవచ్చు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఇదివరకే మనం డిస్కస్ చేసాము అండ్ వీటికి సంబంధించి ఇంకా డెప్త్గా కూడా మనం మాట్లాడవచ్చు. అవి వేరే వీడియోలో అయితే మేము ముందుకు తెలియజేస్తాను. మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు, నేను హైదరాబాద్ మెట్రో 2.0 సంబంధించి కొన్ని కామెంట్ ఇదివరకే చేశాను అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మీరు హైదరాబాద్ మెట్రో సంబంధించి కొన్ని నెగిటివ్ టాక్స్ అయితే వింటూ ఉంటారు. సో హైదరాబాద్ మెట్రో 2.0 అనేది అంత ఈజీగా అయ్యే పని అయితే ఇప్పట్లో కనిపించట్లేదు. అది మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ డెసిషన్కి ఒక కీ బెంచ్ మార్క్. ఎందుకంటే కేవలం కొంతమంది మెట్రో 2.0 కొత్తగా రాబోతున్న లైన్ బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, అక్కడ మాకు గ్రోత్ వస్తుంది అంటే అదొక రాంగ్ కాల్ అవుతా ఉంది. అదేవిధంగా రేడియల్ రోడ్స్ అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి చాలామంది అనుకుంటారు. రేడియల్ రోడ్స్ అనేది అన్ని ఏరియాలో ఒక్కలాగా వర్కౌట్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. సరైన అవగాహన సరిగ్గా లేకపోతే రేడియల్ రోడ్ బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ కూడా మనం రిటర్న్ రాకుండా ఉండిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అదే కాకుండా రేడియల్ రోడ్లో మీకు ఇదివరకే ప్రైసెస్ బాగా ఎప్రిషియేట్ అయ్యాయి, ఇక మీదట ఆ ఎప్రిషియేషన్ ఉంటుందో లేదని మనం చెప్పలేము. సో రేడియల్ రోడ్డు బేస్డ్గా మెట్రో 2.0 బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కేవలం ఆర్గానిక్ గ్రోత్, పాపులేషన్ గ్రోత్, తర్వాత ఇండస్ట్రియల్ గ్రోత్ ఈ ఫ్యాక్టర్ బేస్డ్గానే ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఇక్కడ డైరెక్షన్స్ గురించి కొంత బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వబోతా ఉన్నాను. ఇక్కడ నేను ఇదివరకు చెప్పినట్టుగా ఇప్పుడున్న గవర్నమెంట్ అన్ని డైరెక్షన్స్కి ఒకే విధంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా కొంత ఫ్యూచర్ సిటీకి ఎక్కువగా సపోర్టివ్గా డెసిషన్ తీసుకుంటున్నా కూడా మిగతా ఏరియాస్లో కూడా మనం 2026లో మంచి వైబ్ అయితే చూస్తాము. ముఖ్యంగా గట్కేసర్, ఈస్ట్ హైదరాబాద్ కూడా చాలా మంచి న్యూసెస్ అయితే రాబోతాయి అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా కొన్ని ఎలివేటెడ్ కారిడార్ వైపు కొత్తగా కొన్ని హైరేజ్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్స్ కూడా ఈస్ట్ హైదరాబాద్ వైపు రాబోతూ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా పదే పదే అన్ని ఏరియాస్కి మేము సమానంగానే డెవలప్మెంట్ చేస్తామని చెప్పి చెప్తా ఉంది. మరోవైపు గత 2 సంవత్సరాలుగా డల్గా ఉన్న ముంబై హైవేకి కూడా మీకు గుడ్ న్యూస్ రాబోతూ ఉంది.
ముంబై హైవేకి సంబంధించి మనం ఇదివరకే చాలా అనాలిసిస్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మార్కెట్లో ముంబై హైవేకి సంబంధించి మనం పాజిటివ్గా ట్రెండ్ అయితే చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు హైదరాబాద్లో డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్న వ్యక్తులు అయి ఉండొచ్చు, లేదా డిఫరెంట్ డైరెక్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వ్యక్తులు. ఇక్కడ మీరు ప్రోడక్ట్ స్పెసిఫిక్గానే మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి. డైరెక్షన్ పరంగా అన్ని వైపులు ఇంచుమించు మీకు ఒక సిమిలర్ లేదా సేమ్ ప్యాటర్న్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ బట్టి మీ యొక్క గ్రోత్ లేదా రిటర్న్ అనేది మారిపోబోతుంది. అది మీరు గమనించగలరు. అదే కాకుండా రీసెంట్ టైమ్స్లో మీకు జిహెచ్ఎంసి కొత్త మున్సిపాలిటీస్ రావడం వల్ల ఆ ఏరియాలో కూడా మీకు పాపులేషన్ తర్వాత ఆర్గానిక్ గ్రోత్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఏరియాలో కూడా మీరు గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2025, 24 అండ్ ఇదివరకు నేను ఇచ్చిన చాలా అనాలిసిస్లో మనం ఒక ఫార్మాట్గా అనాలిసిస్ తేవడం జరిగింది. ఒక టేబుల్ ఫార్మాట్లో ఏ ఏరియాలో ఎక్కడ మీకు ఏ ప్రోడక్ట్లో ఎంత రిటర్న్స్ ఎంత గ్రోత్ ఉండబోతుంది అని చెప్పి మనం చెప్పాము. ఆల్మోస్ట్ చాలాసార్లు మనం ఇచ్చిన అనాలిసిస్ సక్సెస్ అయ్యింది. 2026 హైదరాబాద్ మార్కెట్ సంబంధించి నేను ఇక్కడ మార్కెట్ గ్రోత్ ట్రెండ్ అనేది ఒక టేబుల్ ఫార్మాట్లో ఇస్తా ఉన్నాను. అది మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ 4 డైరెక్షన్స్ మనం తీసుకోవడం జరిగింది. ఈస్ట్, వెస్ట్, సౌత్ అండ్ నార్త్. ఇక్కడ మీరు ముందుగా గమనిస్తే కమర్షియల్, ల్యాండ్ ప్లాట్స్, విల్లాస్, ఫ్లాట్స్ అంటే ఏ ప్రోడక్ట్లో మీకు మార్కెట్ ఎలా ఉండబోతుందో నేను 1 by 1 చెప్పబోతున్నాను. ఈస్ట్ హైదరాబాద్లో కమర్షియల్ ప్రాజెక్ట్కి పెద్దగా డిమాండ్ అయితే ఉండకపోవచ్చు, గ్రోత్ కూడా అలానే ఉంటుంది. కమర్షియల్ ప్రాపర్టీస్లో కొద్దిగా జాగ్రత్తగా డీల్ చేయండి. 2 ల్యాండ్స్ అండ్ ప్లాట్స్లో ప్లాట్లలో ల్యాండ్ అనేది అల్టిమేట్ అవుతుంది. ప్లాట్లలో మీకు ఎప్రిషియేషన్ ఎక్కువగా కనిపించట్లేదు. ప్లాట్లలో మీకు రెడీ టు కన్స్ట్రక్షన్ కావాలి అనుకుంటే ప్లాట్ వైపు వెళ్ళండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే ల్యాండ్ ఇంకా బెటర్గా ఉంటుంది. తర్వాత ఫ్లాట్ అండ్ విల్లాస్. ఈస్ట్ హైదరాబాద్లో ఒక కొత్త ట్రెండ్ మొదలవబోతుంది. ఇక్కడ హై రేజ్ అపార్ట్మెంట్స్ కల్చర్ స్టార్ట్ అవబోతుంది. దీనికి సంబంధించిన కొన్ని క్రూషియల్ అప్డేట్స్ కూడా మనకి మార్కెట్లో లభించాయి. హై రేజ్ అపార్ట్మెంట్స్ అప్ టు 70 floors కూడా గట్కేస వైపు రాబోతుంది అన్నట్టుగా కూడా న్యూసెస్ మనకి తెలుస్తూ ఉన్నాయి. మరోవైపు చాలా ప్రాజెక్ట్స్ కూడా ఉప్పల్ సమీపంలో వస్తూ ఉన్నాయి. ఫ్లాట్ కల్చరు ఇప్పుడిప్పుడే ఈస్ట్ హైదరాబాద్లో ఎక్కువగా మొదలైంది. సో ఫ్లాట్స్లో అప్రిసియేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. కానీ నేను ఎప్పుడు కూడా విల్లానే రికమెండేషన్ చేస్తాను. స్టిల్ విల్లాస్ ఇంకా అఫోర్డబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి. అండ్ లాంగ్ టర్మ్ బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ బేస్డ్గా ఎవరైతే ఆలోచన చేస్తారో వాళ్ళు విల్లాస్కి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. రెసిడెన్స్ పర్పస్ అయితే మీకు గట్కేసర్ ఫ్లాట్స్ అయితే బెటర్గానే ఉంటుంది. మరోవైపు ఈస్ట్ సంబంధించిన విజయవాడ వైపు మీకు విల్లాస్కి డిమాండ్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. కమర్షియల్, ప్లాట్లు డిఫరెంట్ వేలో ఉండొచ్చు, కానీ మీకు విల్లాస్ యొక్క సేల్స్ పెరుగుతాయి అండ్ విల్లాస్లో ఎప్రిసియేషన్ కూడా పెరుగుతూ ఉంది. సో అది మీరు గమనించగలరు. మరోవైపు వెస్ట్ హైదరాబాద్ మీకు గుర్తు ఉండుంటే 2025లో మనం వెస్ట్ హైదరాబాద్ సంబంధించి చాలా క్రూషియల్ పాయింట్స్ చాలా సింపుల్గా చెప్పడం జరిగింది. అవన్నీ ఇప్పుడు కరెక్ట్ అయ్యేవి. వెస్ట్ హైదరాబాద్లో కమర్షియల్ రిలేటెడ్ సంబంధించి డిమాండ్ మరింత కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ నేను ఇదివరకు చెప్పినట్టుగా కమర్షియల్ స్పేస్లో అయితే ఇన్స్టిట్యూషన్స్ భారీ స్థాయిలో ప్రాపర్టీస్ కొంటా ఉన్నాయి, లేదా రిటైల్ పీపుల్ ఇండివిజువల్ ప్రాపర్టీస్ గ్రౌండ్ ఫ్లోరు అలాంటి ప్రాపర్టీస్ చూస్తూ ఉన్నారు. ఇదివరకు షేర్డ్ కామన్ స్పేస్ కొనే ఇన్వెస్టర్స్ ఇప్పుడు వాటి జోలికి వెళ్ళట్లేదు. హైదరాబాద్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ గ్రోత్ కంటిన్యూ అవుతూ ఉంది. ప్రైస్ అప్రిసియేషన్స్ డిఫరెంట్ స్టేజెస్ బట్టి ఉంటాయి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే గ్రోత్ తక్కువగా ఉండొచ్చేమో, కానీ మీకు కమర్షియల్ సేల్స్లో డౌన్ అయితే కనిపించట్లేదు. కమర్షియల్ సేల్స్ బాగానే ఉంటాయి. వెస్ట్ జోన్ హైదరాబాద్లో ఇదివరకు ప్లాట్స్, ల్యాండ్స్ యొక్క గ్రోత్ అంటే రిటర్న్ అప్రిసియేషన్ అనేది తగ్గింది. అది నేను ఇదివరకే చెప్పాను. కానీ 2026లో ల్యాండ్స్, ఓపెన్ ప్లాట్ల యొక్క అప్రిసియేషన్ 5 to 10% ఉండవచ్చు. మరోవైపు ఫ్లాట్లలో అప్రిసియేషన్ తక్కువగా ఉండి ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్లో కొన్ని ఎక్కువగా రావడానికి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ మార్కెట్లో కొంత ప్రాజెక్టులు లాంచ్ చేద్దామని చెప్పి బిల్డర్కి ఇంట్రెస్ట్ ఉంది. సేల్స్ ఇవన్నీ డిఫరెంట్ రీజన్స్. బిల్డర్స్ కొన్ని టైం పీరియడ్లో ఎక్కువగా ప్రాజెక్ట్ లాంచ్ చేస్తారు. సో 2026 మిడ్ నుంచి ఎక్కువగా మీకు కొత్త ప్రాజెక్ట్స్ అయితే రాబోతా ఉన్నాయి. అయితే ప్రైస్ అప్రిసియేషన్ 5% కనిపిస్తూ ఉంది. డిస్కౌంట్ అయితే మీకు అపార్ట్మెంట్స్లో కనిపించట్లేదు. మరోవైపు విల్లాస్లో మీకు గ్రోత్ 10% పైనే కనిపిస్తూ ఉంది. వెస్ట్ జోన్ హైదరాబాద్లో విల్లాస్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇంకా బెటర్. వెస్ట్ జోన్ హైదరాబాద్లో మీరు ముంబై హైవే, పటాన్ చెరువు అండ్
తదితర కొల్లూరు, వెల్లిమల్ల ఇలాంటి ఏరియాస్ కూడా కన్సిడరేషన్ చేయొచ్చు. ఈ ఏరియాలో కూడా మీకు విల్లాస్లో ఎప్రిషియేషన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. నేను పదే చెప్తా ఉంటాను, విల్లా అనేది చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్. మీరు ఏ డైరెక్షన్లో చూసుకున్నా బెస్ట్ ప్రైస్, బెస్ట్ బిల్డర్ అయితే మీకు మంచి రిటర్న్ అయితే వస్తుంది. ఇదివరకే నేను చెప్పినట్టుగా అపార్ట్మెంట్ల గ్రోత్ అనేది కొంతవరకు స్టాగ్నేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. 5% వరకు రిటర్న్ రావడానికి ఛాన్స్ ఉంది. డిస్కౌంట్స్ అయితే రీసేల్ ప్లాట్లో మీకు మంచి డిస్కౌంట్స్ అయితే రావచ్చు. రీసేల్ అపార్ట్మెంట్స్ చాలా మంచి ప్రైసెస్కి అయితే వస్తాయి. సో డెఫినెట్లీ ఫ్లాట్ బయర్స్ దీన్ని ఈ సంవత్సరాన్ని ఉపయోగించుకోవచ్చు. దీనికి సంబంధించి నేను వేరే ఒక వీడియో కూడా చేయబోతా ఉన్నాను. 2026లో మీరు ఒక ఇండివిజువల్ ప్రాపర్టీ ఎలా కొనుక్కోవాలి అని చెప్పి ఒక గైడెన్స్ అయితే ఆ వీడియోలో నేను ఇవ్వబోతా ఉన్నాను. సౌత్ హైదరాబాద్ మీ అందరికీ తెలిసిందే. సౌత్ హైదరాబాద్ శ్రీశైలం హైవే, సాద్ నగర్. శ్రీశైలం హైవే, ఫ్యూచర్ సిటీ ఈ న్యూస్ వల్ల డెఫినెట్లీ ఇక్కడ మార్కెట్ బాగుంటుంది. ఇదివరకు మనం ఇక్కడ కమర్షియల్ రియల్ ఎస్టేట్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, కానీ 2026లో మీకు కమర్షియల్ స్పేస్ సంబంధించి, కమర్షియల్ రియల్ ఎస్టేట్ సంబంధించి కూడా మనం పాజిటివ్ ట్రెండ్ని చూడొచ్చు. ముఖ్యంగా కొన్ని మాల్స్, కొన్ని కమర్షియల్ స్పేసెస్, కమర్షియల్ ల్యాండ్స్ వాటిలో మంచి గ్రోత్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ ఆర్గానిక్ గ్రోత్, పాపులేషన్ గ్రోత్ పెరుగుతూ ఉంది. సో శ్రీశైలం హైవేలో కమర్షియల్ ప్రాపర్టీలో మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10% వరకు గ్రోత్ అయితే చూస్తారు. మరోవైపు ల్యాండ్స్ నేను ఇదివరకే చెప్పాను, ల్యాండ్స్ ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ప్లాట్ సంబంధించి మీరు కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. కొత్త ప్రాజెక్టులో ప్లాట్ ప్రైసెస్ ఎక్కువగా ఉంటాయి. రీసేల్ ప్రాజెక్ట్స్లో ప్లాట్ కాస్ట్ తక్కువగా ఉంటుంది. కానీ చాలామంది కొత్త ప్రాజెక్ట్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కొత్త ప్రాజెక్టులు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. నేను దాని గురించి కూడా పదే చెప్తా ఉన్నాను. కానీ నా యొక్క సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీ దగ్గర మంచి బడ్జెట్ ఉంటే ల్యాండ్కి వెళ్ళండి, తక్కువ బడ్జెట్ ఉంటే ప్లాట్కి వెళ్ళండి. వీలుంటే రీసేల్ ప్లాట్ తీసుకోండి, కమర్షియల్ ప్లాట్లు తీసుకోండి. బ్రాండెడ్ విల్లా ప్లాట్లు కావాలి అంటే తీసుకోవచ్చు. కానీ ఒకవేళ మీరు అలా తీసుకుంటే 5 years 10 years పైనే మీరు వెయిట్ చేయగలగాలి. ఇది మీరు గమనించగలరు. ఇలా ప్రాక్టికల్ థింగ్స్ని ఎవరు కూడా ఓపెన్గా మాట్లాడరు. 2026లో మీరు ఒకవేళ విల్లాస్ కొనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మీరు శ్రీశైలం హైవే, తుక్కుగూడని కన్సిడరేషన్ చేయవలసిందిగా నేను పదే చెప్తాను. నేను చాలా వీడియోలో చెప్పాను, శ్రీశైలం హైవే, తుక్కుగూడలో విల్లాసు కోకాపేటకు కూడా మించిపోతాయని కూడా చెప్తున్నాను. సో స్టిల్ విల్లాస్ ఎప్పుడు కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంటే. 2026లో ఎంటైర్ హైదరాబాద్లో హైయెస్ట్ ఎప్రిషియేషన్ ఇచ్చే ప్రోడక్టు శ్రీశైలం హైవేలో ఉన్న విల్లా ప్రాజెక్ట్స్. అప్ టు 20 to 30% ఎప్రిషియేషన్ 2026లో మీరు చూస్తారు, ఒకవేళ మంచి బిల్డర్ కొత్త ప్రాజెక్ట్ అయితే. అదేవిధంగా ఫ్లాట్ కల్చర్స్ కూడా తుక్కుగూడ సమీపంలో పెరుగుతూ ఉంది. అదేవిధంగా హైరేజ్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్స్ కూడా చాలానే వస్తూ ఉన్నాయి. ఫ్లాట్ అనే ప్రోడక్ట్ ఎంటైర్ హైదరాబాద్లో 2026లో ఫ్లాట్గానే ఉంటాయి. ఈవెన్ తుక్కుగూడ ఏరియాలో కూడా అదేవిధంగా ఉండడానికి అవకాశం ఉంది. గ్రోత్ అక్కడ కూడా 5% కన్నా తక్కువగానే ఉంటుంది. మరోవైపు నార్త్ హైదరాబాద్ గత కొన్నాళ్ళుగా డల్గా ఉన్న నార్త్ హైదరాబాద్ లాస్ట్ 6 monthsగా యాక్టివ్ అయ్యింది. ఇక్కడ కమర్షియల్లో ఎటువంటి గ్రోత్ లేదు, కానీ ల్యాండ్లు, ప్లాట్లలో కొంతవరకు ట్రాన్సాక్షన్ కనిపిస్తూ ఉన్నాయి, మరీ ముఖ్యంగా ఓపెన్ ప్లాట్లలో. కానీ నేనైతే భారీ స్థాయిలో రిటర్న్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. విల్లాస్ ఒక బెస్ట్ ప్రోడక్ట్. ఫ్లాట్స్ ఎప్పుడు కూడా ఇక్కడ ఎప్రిషియేషన్ ఎక్కువగా ఇవ్వదు. నేను నార్త్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి ఓపెన్ ప్లాట్స్ బెస్ట్ ప్రైసెస్లో వస్తే తీసుకోండి, విల్లాస్ బెస్ట్ ప్రైస్లో వస్తే తీసుకోమని చెప్తాను. మిగతా అన్ని ప్రోడక్ట్స్ మీకు రిస్క్తో కూడుకున్నవే. తెలంగాణ రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ ఎలా ఉండబోతా ఉన్నాయి? గత కొన్నాళ్ళుగా తెలంగాణ రియల్ ఎస్టేట్ చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది, మీ అందరికీ తెలిసింది. 2024-25లో మార్కెట్ చాలా డౌన్ అయ్యింది, సేల్స్ ప్రాబ్లం అయింది. కానీ 2026లో తెలంగాణ రియల్ ఎస్టేట్లో కొంత పాజిటివ్ వైబ్ అయితే మనం చూస్తూ ఉన్నాము. గవర్నమెంట్ తీసుకున్న HMDA విస్తరణ న్యూస్ అనేది మిగతా జిల్లాలకు కూడా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. అండ్ గవర్నమెంట్ పదే మిగతా జిల్లాలకు కూడా మేము సపోర్ట్ చేస్తాము అండ్ అక్కడ రియల్ ఎస్టేట్లో కొంత సానుకూల ట్రెండ్ అయితే మొదలైంది. మనం ఎంటైర్ తెలంగాణలో ఆఫ్టర్ హైదరాబాద్ కన్సిడరేషన్ చేయవలసినవి అండ్ ముఖ్యంగా గ్రోత్ కనిపించే ఏరియాగా మాట్లాడవలసింది ఫస్ట్ వరంగల్ అవుతా ఉంది. వరంగల్ రిలేటెడ్ చాలా ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వరంగల్లో మీకు ప్రైసెస్ ఎప్రిషియేషన్ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కొత్త ఎయిర్పోర్టు ఇలాంటి న్యూస్లు కూడా వరంగల్కి సానుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు కరీంనగర్, ఇతర
సిటీస్లో కూడా మీకు రియల్ ఎస్టేట్లో కదలిక కొద్దిగా మొదలైంది. కానీ ఎక్కువగా మనం మాట్లాడుకోవాల్సింది హైదరాబాద్ తర్వాత స్థానం వరంగల్దే. అదర్ దెన్ హైదరాబాద్ మీరు వేరే ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే నేను మీ అందరికీ ఇచ్చే అడ్వైస్, ల్యాండ్స్ ఒకవేళ మీకు బెస్ట్ ప్రైసెస్లో వస్తే తెలంగాణలో ఎక్కడైనా కూడా కొంటూ పోండి. ల్యాండ్స్ అంత వీలుంటే అంత కొనుక్కోవడం చాలా మంచిది. ఇప్పుడు మార్కెట్ స్టాగ్నెంట్గా ఉండొచ్చు, డల్గా ఉండొచ్చు, కానీ ఏదో రోజు మార్కెట్ అనేది బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో మీకు ఒకవేళ బెస్ట్ ప్రైసెస్లో ల్యాండ్స్ దొరికితే ఖచ్చితంగా తీసుకోండి. మిగతా ప్రాపర్టీస్ తీసుకోవడం వల్ల మీకు ఎటువంటి భారీ స్థాయిలో గ్రోత్ అయితే కనిపించదు. సో అదర్ దెన్ హైదరాబాద్ మీరు ఇంకెక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసే పర్సన్ అయితే ఖచ్చితంగా నేను మీకు అడ్వైజ్ చేసేది ఎకరాస్లో ల్యాండ్స్ అయితే తీసుకోండి. అది నేను పదే చెప్తాను. ఎందుకంటే ల్యాండ్ అనేది మీకు పెద్ద మెయింటెనెన్స్ ఉండదు అండ్ రైట్ టైంలో వాటి యొక్క ప్రైస్ అప్రిసియేషన్ చాలా వేగంగా ఉంటుంది. ఒకవేళ మీరు అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఇంకా వేరే ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ల్యాండ్కే ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్తాను. మరోవైపు హైదరాబాద్ లేదా మన తెలుగు వాళ్ళలో చాలామంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు. వాళ్ళకి నేను ఇదివరకే చెప్పాను, మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే విశాఖపట్నం తర్వాత కర్నూలు లాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు 5 to 10 years టైం లైన్లో మంచి అప్రిసియేషన్ గ్రోత్ అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ మీరు అమరావతి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నేను చెప్పే సింపుల్ థింగ్ ఒకటే, ఇదివరకు ఆల్రెడీ గ్రోత్ ఉన్న ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడమే బెస్ట్. ఎందుకంటే ఇక్కడ మీకు స్టెబిలిటీ ఉంటుంది. అదే కాకుండా మీరు కాజా, మంగళగిరి ఏరియాస్లో మెయిన్ రోడ్స్కి దగ్గరగా లేదా ఎక్కడ మీకు గ్రోత్ కనిపిస్తూ ఉంది, అక్కడ వర్క్ ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉంది, అలాంటి ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. గ్రోత్ కనిపించిన జోన్లో ఇన్వెస్ట్మెంట్ చేసి స్పెక్యులేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది నేను పదే చెప్తాను. సో ఒకవేళ మీరు అమరావతి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కాజా అండ్ మంగళగిరి అండ్ అదర్ ఏరియాస్లో ఎక్కడైతే వర్క్ ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి. కేవలం న్యూస్ అండ్ రూమర్స్ బేస్డ్గా అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఓవరాల్గా చూసుకుంటే మీకు 2026లో తెలంగాణ మొత్తం మీద హైదరాబాదే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్కి మంచి హబ్గా మారిపోతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, కర్నూలు రీజియన్స్ మంచి ఇన్వెస్ట్మెంట్ జోన్గా ఉండబోతూ ఉన్నాయి. సో వాటి బేస్డ్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాటి యొక్క రిటర్న్స్ బాగానే ఉంటాయి. అదేవిధంగా మీరు ఒకవేళ కొద్దిగా బ్రాడ్గా ఆలోచన చేసి వేరే రాష్ట్రాలు, వేరే ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వ్యక్తులు అయితే మీకు రికమెండేషన్ చేసే ప్రాంతాలు బెంగళూరులో దేవనహల్లి ఈ ప్రాంతము కొత్తగా వచ్చిన ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న ఏరియా. ఇంకా ఇక్కడ గ్రోత్ కనిపిస్తూ ఉంది. సో దేవనహల్లిలో విల్లాస్, ప్లాట్స్ కొనుక్కోవచ్చు. కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా మీరు సూటబుల్ బడ్జెట్లో ఉంటే మీరు కమర్షియల్ ప్రాపర్టీ కూడా చూడొచ్చు. ఫ్లాట్కి కొంతవరకు మనం నెగిటివ్గానే అనుకోవడానికి అవకాశం చాలా కనిపిస్తూ ఉంది. సో దేవనహల్లి, బెంగళూరు రీజన్లో ఉన్న ఈ ప్రాంతంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలరు. మరోవైపు ముంబై సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు కేవలము నవీ ముంబై, పూణే రీజన్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఈ రీజన్స్లో మీకు ఎప్రిసియేషన్స్ ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ 5-10 yearsలో నవీ ముంబై అండ్ పూణే చాలా ఎమర్జింగ్ సిటీస్గా బెస్ట్ ప్రాఫిట్ గ్రోత్ గివింగ్ ఏరియాగా మారిపోతూ ఉన్నాయి. అదే నాగపూర్ కూడా చాలా వరకు పాజిటివ్గానే కనిపిస్తూ ఉన్నాయి. ఢిల్లీ సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇదివరకు ఢిల్లీలో రిటర్న్ లేదు, కానీ లాస్ట్ 3-4 yearsలో భారీ స్థాయిలో ప్రైసెస్ పెరిగాయి. సో ఢిల్లీ సంబంధించి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. మరోవైపు చెన్నై కూడా ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా ఉన్న ఏరియా. సో చెన్నై సంబంధించి కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ డీల్స్ ఏవైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇవి ఓవరాల్గా నేషనల్ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్స్. అదేవిధంగా కొంతమంది ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ లేదా ఎన్ఆర్ఐ రిలేటెడ్ పర్సన్స్ ఉన్న వాళ్ళు మేము విదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా అనుకుంటారు. కానీ విదేశాల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవి కేవలం ఒక లగ్జరీ ప్రోడక్ట్గా మారిపోతాయి. అక్కడ ఎప్రిసియేషన్ మీకు లభించదు. 2024-25లో నేను చాలామంది ఎన్ఆర్ఐ రిలేటెడ్ పీపుల్కి చెప్పడం జరిగింది, యూఎస్ఏ రియల్ ఎస్టేట్ నెగిటివ్లోకి వెళ్ళబోతుంది, అక్కడ రిటర్న్ బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అని చెప్పాను. ఈరోజు అక్కడ యూఎస్ఏలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరికీ అర్థమవుతుంది రియల్ ఎస్టేట్ అనేది అక్కడ డౌన్ ట్రెండ్లో ఉంది, ఎప్రిసియేషన్ లేదు, అక్కడ లోన్ బర్డెన్ ఇవన్నీ వాళ్ళకి ప్రెషర్ క్రియేట్ చేస్తూ ఉంది. మరోవైపు దుబాయ్ లాంటి ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పి రీసెంట్ టైమ్స్లో చాలా మార్కెట్ స్పెక్యులేషన్ వినిపిస్తుంది. కానీ దుబాయ్లో మీకు ఇదివరకే భారీ స్థాయిలో పెరుగుదల వచ్చింది. సో ఫ్యూచర్లో అక్కడ రీసేల్ ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ వేలో ఉంటాయి. ఈ వీడియో చూసే వాళ్ళు కొంతమంది నార్మల్ పీపుల్ ఉండవచ్చు, కొంతమంది
హై ప్రొఫైల్ పీపుల్ ఉండొచ్చు, కొంతమంది బిజినెస్ పీపుల్ ఉండొచ్చు. సో ఎవరి బడ్జెట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో ఓవరాల్గా నేను మార్కెట్ సంబంధించి అన్ని అనాలిసిస్ ఇవ్వాలి కాబట్టి వాటికి సంబంధించిన అప్డేట్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. సో ఇది ఫ్రెండ్స్ 2026 మన రియల్ ఎస్టేట్ అనాలిసిస్. యాజ్ యూజువల్ మనం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఎటువంటి బయాస్డ్ లేకుండా, ఎటువంటి ఎమోషన్స్ క్యారీ చేయకుండా ఇటువంటి అనాలిసిస్ అయితే ఇవ్వడం మనకు మాత్రమే సాధ్యం. ఒకవేళ మీరు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంది అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. వాళ్ళకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన డైరెక్షన్ చూపించండి. అండ్ ఒకవేళ మీరు మాతో పాటు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ తీసుకోవాలి అండ్ ప్రొఫెషనల్గా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ మమ్మల్ని రీచ్ అవ్వండి. మేము ఎప్పుడు కూడా జెన్యూన్ హానెస్ట్ సర్వీసెస్ ఇవ్వడానికి రెడీగా ఉంటాం. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. నేను మీ సత్య సంతోష్, సత్యమేవ జయతే.